హాయ్ అండి, నేను మీ సత్యవాను. మహేందర్ రెడ్డి పెయ్యాల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియోలు ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ రూపంలో చెప్పండి. నిన్న రాములవారి కళ్యాణానికి పోయినా కానీ అక్కడ వీడియోలు పెట్టచ్చు కదా అని మీరందరూ అనుకున్నారు, అడిగారు. కానీ అక్కడ మైక్ సౌండ్ వస్తుంది. మైక్ సౌండ్ వల్ల నేను చెప్పే మాటలు మీకు వీడియోలో వినబడాయి. అయ్యగారు కూడా అన్నాడు, అన్నీ వీడియో తీసుకోమ్మా, అన్నీ పెట్టుకోమని. కానీ 3 గుళ్ళు మొత్తం స్టోరీ చెప్పాలని నాకు ఉండే. కానీ మైక్ సౌండ్లో మాట వినబడినప్పుడు అది ఎవ్వరికీ ఇష్టం ఉండదండి చూడడానికి. మా ఊళ్ళే ఫస్ట్ కట్టించాడండి బ్రహ్మంగారి గుడి. తర్వాత అందులో శివుడు, గాయత్రి మాత, మళ్ళా 10 ఏళ్ళ నుండి రాములవారి ప్రతిష్ఠ కట్టించి గత 2-3 సంవత్సరాలుగా రాములవారి కళ్యాణం జరుగుతుంది. అందుకే అన్నీ పెట్టలేకపోయినా రాములవారి మా ఊరి దేవుడు అందాల రాముడు అనే పాట 30 సెకండ్ల షాటు పెట్టిన. ఆ షాటు పెట్టిన 10 నిమిషాల కూడా కాలే 64 లైకులు కొట్టారు. మీరు గంత మంచిగా ఎన్ని అంకళ్ళనో, ఎంత పెద్ద గుళ్ళు, ఎన్ని జాతరలు చూపించవచ్చు. నాకు కూడా చూపించాలని ఉన్నా కూడా కుదరలేదు. ఎందుకంటే ఆ సౌండు మైకు నా కోసం బంద్ చేసి పెట్టుమనుడు కరెక్ట్ కాదు కదా. అందుకే చెప్పాను కదా, అయ్యగారు కూడా పెట్టుకోమ్మా, నీ మాటలు చెప్పుకోమ్మా, నీ వీడియోలు బాగా పెడుతున్నావట అని అన్నాడు. నాకు సంతోషంగా అనిపించింది. కానీ అక్కడ పెట్టే అంత టైము ఉన్నా కూడా పెట్టలేని పరిస్థితి. అందుకే చెప్తున్నా, 3 గుళ్ళు ఒక దగ్గర ఉన్నాయి. ఒక్క రాములవారి గుడినే పెట్టిన. వీడియోలో అందరికీ చూపిద్దామని వీడియో తీసిన, కానీ స్టేటస్ లాగట్లేదు. అది యూట్యూబ్లో పెట్టరాదు. అందుకోసమే నేను అంత పెద్ద వీడియో పెట్టలే. మళ్ళీ ఆ వీడియో తీసి వాయిస్ రూపంలో ఇద్దామంటే అంత దూరం. ఆ వీడియో మొత్తం తీయచ్చు, కానీ వాయిస్ ఇవ్వడం ఇలాంటివి ఇంకా నేను నేర్చుకోలే. అందుకే అక్కడ అలాంటి వీడియోలు తీయలే. మీరు ఏమీ అనుకోవద్దండి. చాలా పెద్ద అయ్యగారు. నా 1491 మంది సబ్స్క్రైబర్ అయ్యారు ఈరోజుకు. తప్పకుండా మీకు ఏ అయ్యగారు కావాలన్నా మా అనంతారంలో ఉన్నారండి. పురుషోత్తం అయ్యగారు, తర్వాత అశోక్ అయ్యగారు, హరీష్ అయ్యగారు, వీళ్ళందరూ ఉన్నారు. మంచిగా చూస్తారు. మీకు ఏ సమస్య ఉన్నా పూజలు చేస్తారు. మీకు కావాలనుకుంటే అనంతారం జగిత్యాల బస్ ఎక్కి, అనంతారం ధరంపూర్ పోయే బస్ ఎక్కి వచ్చి రోడ్డుపై దిగి మీకు ఏ అయ్యగారు కావాలనుకుంటే అయ్యగారి దగ్గరికి రండి. మీ సమస్యలు ఏమన్నా ఉంటే పరిష్కరించుకోండి. ఎందుకంటే అయ్యగారు నన్ను చెప్పమని అనలేడు, కానీ నేను మంచి చెప్పాలి కదా. రోడ్డు దిగంగానే పురుషోత్తం అయ్యగారు ఉంటాడు. దాని పక్కకే అశోక్ అయ్యగారు బోర్డు ఉంటుంది. ఇంకొక రోడ్డుకు హరీష్ అయ్యగారు ఉంటాడు. మీ ఇష్టం అండి. ఏ అయ్యగారి దగ్గరికి పోయినా అందరూ సమానమే, అందరూ మంచిగా చూసేటోళ్ళే. మీకు ఏ సమస్య ఉన్నా, ఏ ముహూర్తం కావాలన్నా తప్పకుండా మంచి చేస్తారు. ఎందుకంటే నాకు మంచి చేశారు చెప్తున్నా. మంచి చెయ్యండి, నేను నమ్మంది చెప్పను. ఒకవేళ నాకు జరిగి మీకు జరగలేదు అంటే అది మీ టైం కావచ్చు, లేదంటే మీరు పాటించకపోయే పద్ధతులు కావచ్చు. కానీ నీకైతే జరుగుతాయి, మాకు ఎందుకు అని మీరు అడగద్దండి. అలా అడగద్దండి. చెప్పాను కదండి, సాయంత్రం 5కి రాములవారి దగ్గరికైనా రాత్రి 9:30కి ఇంటికి వచ్చిన. గంతసేపు రాములవారు నాకు ఒక్క సహాయం చేశారండి. ఎందుకంటే నాకు కాలు బాగలేదు కదా. దేవునితోటి ఎటు పోతే అటు తిరగాలనేమో నా మనసులో ఉంది. కానీ కాలు నొప్పి వచ్చింది. మొన్న హోమం మీద, పూజల మీద అన్నిటి విన కూర్చుండేసరికి నాకు మోకాలు వచ్చింది. అందుకే నిన్న కళ్యాణానికి కూడా పోలేదు. మధ్యాహ్నం పడుకొని సాయంత్రం 5 గంటలకు స్నానం చేసిపోయి రాములవారికి అక్షంతలేసి ఆ వీడియో కూడా పెట్టిన కదండి. మా ఊరి దేవుడని చూసారా ఎంత బాగున్నారో, ఎంత సింపుల్గా పెట్టారో, ఎంత మంచిగా పందిర్లు వేసిర్రో. అంతా చూపించలేకపోయినా ఒక్క షాట్లో కొద్దిగానే చూపించిన, అయినా బాగా నచ్చింది. 64 లైకులు 10 నిమిషాలలో. అంటే మీకు ఎంత నచ్చితే ఆ విధంగా లైకులు కొడతారండి, అది నాకు అర్థమైంది. అందుకే రాములవారి ఎంబటి పోవాలని ఉన్నది, నడవలేనేమో అని మనసులో ఉన్నది. చూడండి, మంచి ఉంటే మనసుల మాట దేవునికి తెలుస్తుంది అనడానికి సాక్ష్యం చెప్తానా. ఎందుకంటే దేవుణ్ణి నమ్మిన వారు ఎవ్వరూ చెడిపోలేరు, మనుషులను నమ్మిన వారు బాగుపడ్డవారు లేరు అని అంటుంటే ఈ రోజుల్లో మనుషులు అంత ఖరాబురా సత్యవ్వ అని అనుకుంటుండ్రా. ఉన్నారండి పైకి చాలా నాలాగా అందంగా
లోపల మాత్రం అంతా చెత్త. ఎవరి మనసులా ఏ చెత్త ఉన్నదో తెలియట్లేదు. బాగున్నావా, తిన్నావా, ఏం చేస్తున్నావు ఇలా అడుగుతుర్రండి. లోపల మాత్రం చాలా గలీజు. అందుకని మన మనస్సు మంచిగా ఉంటే ప్రతిదీ దేవునికి తెలుస్తుందండి. మనకి ఏం కావాలనో ఏదో ఒక రూపంలో ఇస్తాడు. ఎందుకంటే దానికి సాక్ష్యం నిన్న సాయంత్రమే చెప్తా. 5 గంటలకు రాములవారి ఊరేగింపు చూడాలని పోతే అక్కడ అందరితోటి నాకు నడిచి పోవాలని ఉంది. కానీ నాకు హ్యాండిక్యాప్, తర్వాత ఒక కాలు విన వేటు పడి మొక్కలు నొప్పని పదే పదే వీడియోలలో చెప్తున్నా కదండి. కానీ పోవాలని మనసులుంది, పోలేని పరిస్థితి. అందుకని దేవుడు నాకు సహాయం చేశాడండి. పోనైతే పోతా, పోబుద్దయం అందమని గుడి ముందడికి వెళ్ళేలోపే గుడి ముందడికి వెళ్ళే తర్వాత స్పీకర్లు సౌండ్ బాక్సులు పెట్టుకునే ఆటో ఆ అన్నయ్య నేను కూర్చోమన్నాను అడిగిన. కూర్చోమ్మా అన్నాడు. గుడి ముందటి నుండి ఊరంతా తిరిగి మళ్ళీ గుడి ముందడి దాకా దేవుడు ఆటోలో కూర్చోబెట్టాడండి. అంటే దేవుణ్ణి మనం ఏ విధంగా నమ్మితే ఆ రూపంలో తప్పకుండా వస్తాడు. ఎందుకంటే గుడి ముందటికి ఆటో వచ్చి ఊరంతా ఆటోలో కూర్చొని తిరిగి మళ్ళీ గుడి ముందట దించాడండి. ఇది అంతా దేవుని ప్రేమ కదా అండి. అందుకే మన మనసు మంచిగుండి మనసులో కోరే కోరిక మంచిదైనప్పుడు వాళ్ళనో వీళ్ళనో తిట్టి వాళ్ళకో వీళ్ళకో చెప్పి కొనుకొచ్చుకొని ఇదే కాదండి, తప్పక దేవుని గురించి నిన్న శ్రీరామచంద్రుడు నాకు చేసిన సాయం మీకు చెప్పాను కదండి. నేను ముక్కోటి దేవతల భక్తురాలిని. అందుకు సాక్ష్యం రాములవారి కాడికి పోతే రాములవారు నాకు సాయం చేశాడు. ఏ దేవుని కాడికైనా ఏదో ఒక రూపంలో ఏంలాడకపోతే ఫుల్లు రష్ ఉన్నా కానీ పోలీసులు పోమ్మ తొందరగా అని తాళం తీసి ఆ రూపంలో రాజన్న కొండగట్టుకోతే కూడా గేట్ వేసుకొని ఉంటారు కదండి. ఎంత రష్ ఉన్నా కానీ లోపలికి పోమ్మ అని ఆటోను గుట్ట మీదక పంపించారండి. ఇలా ఎక్కడికైనా మంచి మనసులో భక్తి అనుమానం లేకుంటుంటే అడబోసినట్టు ఉంటే అది మనసులకు తెలియదండి, దేవునికి ఖచ్చితంగా తెలుస్తుంది. నాపై ఎంత ప్రేమ పెట్టుకొని వస్తుంది, ఎలా నేను ఈమెను కాపాడాలని. కోటి పందిలున్న దేవుడు మన వైపు చూస్తాడండి. దానికి సాక్ష్యం కాలు మంచిగా లేని మీ సత్యవ్వనే ఎక్కడికైనా ఒక్క అడుగు కష్టపెట్టకుండా దేవుని దర్శనానికి తీసుకుపోతుండండి. అందుకే పదే ఏ దేవుణ్ణి కూడా నేను కాదనను. ఎక్కడికి ఏ దేవుని దగ్గరికైనా ఏదో ఒక విధంగా నాకు సహాయపడతాడు. మీరు కూడా అలాగే మంచి మనసుతోటి ఉండండి. ఎదుటివారిపైన ఎలాంటి ఇసము కువారము పెట్టుకోకండి. పైకి నవ్వుతూ లోపల ఇసం ఓర్వలేని శాస్త్రలు ఉంచుకోవద్దండి. ఒకవేళ ఉన్నవారైనా తప్పక మార్చుకోండి. దేవుడు మంచి చేస్తాడండి. ఎందుకంటే మనకు దేవుడు 100-20 ఏళ్ళ ఆయుష్ వచ్చి భూమి మీదకి పంపిస్తే మనం కనీసం 20 ఏళ్ళ ఆయుష్ కూడా ఒక్కొక్కలకు ఉండలేదు, అందరికీ కాదండి. ఎందుకంటే మన పనుల వల్ల ఈ జన్మలై పోయిన జన్మలై అన్నీ కలగలుపుకొని దేవుడిచ్చిన ఆయుష్ అనుభవించలేక ఏదో ఒక విధంగా వెళ్ళిపోతున్నాము. అవన్నిటికీ కారణం దేవుడు కాదండి, మనమే. అన్నీ మన చేతుల్లోనే పెట్టినని చెప్పాడు కదండి. తప్పకుండా మీ పని మీరు చేసుకోండి. చేయబుద్ధి అయితే ఎదుటి వారికి మంచి సాయం చేయండి, మంచి మాట చెప్పండి, మంచిగా ఉండండి. కానీ ఎవ్వరు కూడా నా మాటల వల్ల తప్పక కొద్దిమంది మారుతురు. ముఖ్యంగా మా అన్నయ్య అయితే చాలా మారిండు. మీ అన్నయ్య అంటే ఎవరు అమ్మ అని అడుగుతావా? లోకమంతా అన్నయ్యలే. నాకు చెల్లె అని పిలిస్తే అన్న అని పిలిస్తే అన్నయ్యలే కదా అండి. కాశీపేట రాజారం ఎక్కడుంది? మా అన్నయ్య పేరుతో సహా చెప్తున్నా. అందరూ మీరు వీడియో చూస్తారు, తప్పు పట్టుకోకండి. సతీష్ అన్నయ్యలో చాలా మార్పు వచ్చింది. ఆ మార్పుకు నాకు మొదటగా సంతోషపడేది నేనే. ఎందుకంటే ఆ అన్నయ్య సంవత్సరం క్రితం ఎలా ఉండే ఇప్పుడు ఎంత భక్తిలో మునిగిండంటే నా వీడియోలు ప్రతిరోజు చూస్తాడు స్టేటస్లా. తప్పకుండా అన్నయ్యలో మార్పు వచ్చింది. అలాగే రావాలి, అలాగే భక్తిగా ఉండాలి. నీ బిడ్డ నీ భార్యతోటి సుఖంగా బతకాలి అన్నయ్య. నీలాగే అందరూ మారుతుర్రు. మాటలు సత్యవ మాటలు ప్రవర్తన ఎలా ఉందో మాకు తెలియదు, కానీ సత్యవ మాటలు మాకు చాలా సంతోషాన్ని బలాన్ని మారాలనే పట్టుదలను ఇస్తున్నాయని కామెంట్ పంపారన్నయ్య. మీ పేరు పెడుతున్నా అని ఏమీ అనుకోవద్దు. మీరు అలా మాలేసుకోవడం కాసుకోవడం
గుడికి పోయి ఫోటో దిగి పాటలు పెట్టడం, రాములవారి గుడి ప్రతిష్ట అన్నీ గజస్తంభం కాడి పనుల కాడికి వెళ్ళి నేను అన్నీ చూస్తున్నా. అలాగే సంతోషంగా ఉండు అన్నయ్య, నీ చెల్లెను. నువ్వు నాకు తోడ పుట్టకపోయినా, నేను నీకు తోడ పుట్టకపోయినా శ్రీరామ రక్ష లాగా దేవుడు ఎలాగా కాపాడుతాడో నీ తోడబుట్టిన చెల్లెలాగా నేను నిండుగా దీవిస్తున్నా. నువ్వు సుఖంగా బతుకు, సంతోషంగా బతుకు, ఆరోగ్యంగా బతుకు, ఆయుష్ పెంచుకొని బతుకు. నీ బిడ్డకు, నీ భార్యకు అన్ని విధాల సంతోషంగా ఎలాంటి కష్టాలు లేకుండా ఉండాలని కోరుతున్నా. నా సబ్స్క్రైబర్లను కూడా బాయ్ అండి.